అన్నింటికి నీ కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము. सब कुछ के लिए काल यानी समय ही प्रधान है, काल ही प्रमाण है. కనుక మన యొక్క స్థితిగతులకు మన యొక్క కర్మలే మూల కారణము. हमारी किसी भी स्थिति और अवस्था के लिए हमारे कर्म ही मूल कारण होते हैं. ఒకానొక సమయమునందు 11వ సంవత్సరంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి సందర్భములో తమ యొక్క కష్టములను విచారించుకుంటూ ద్రౌపది ధర్మజుడైనటువంటి తన పాదములను పట్టుకొని చాలా బాధపడుతూ ఉండినాది. एक बार पांडवों के वनवास में 11वें वर्ष में अपने कष्टों पर विचार करते हुए द्रौपदी ने धर्मराज युधिष्ठिर के चरण पकड़ लिए. वो उस समय कठिनाइयों और बाधाओं से बेहद दुखी हो गई थीं. వేలకొలంది మునీంద్రులకు వేలకొలంది ఋషులకు వేలకొలంది విప్రులకు వేలకొలంది మునీంద్ర కోటికి వేలకొలంది సాధులకు భక్తులకు మరి అర్థకోటికి మేలుగా 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 అన్నదానము సుఖంబుగా చేసిన మీకు అక్కట ఏలకో పట్టెడన్నమునకే కరువేర్పడే ధర్మజా ఏలకో పట్టెడన్నమునకే కరువేర్పడే సహించుటెట్టులో ఈ కష్టములను సహించుటెట్టులో వేలకొలంది మునీంద్రులకు ప్రీతిగా భోజనము సలిపించిన మీకు ఈ కష్టము వచ్చుట ఎందుకు అని విలపించింది. वो धर्मराज युधिष्ठिर के चरण पकड़कर कहने लगी कि आपने हजारों विप्रों, मुनियों, संतों और लोगों को जिसने भी जो मांगा वो देकर उसका पोषण किया है, अन्नदान किया है. फिर आज पर्याप्त भोजन के लिए आपको इतना कष्ट क्यों उठाना पड़ रहा है, जबकि आपने इतने पुण्य किए हैं? हे धर्मराज, आपको इस तरह दुख क्यों सहना पड़ रहा है? आपको इस तरह कठिनाइयां क्यों सहनी पड़ रही हैं? ये मुझे समझ नहीं आता. ధర్మజుడు చిరునవ్వు నవ్వుతూ ద్రౌపదిని శాంతపరుస్తున్నాడు. కాలము బట్టి సర్వమును కలుగుచునుండును ద్రౌపది, కాలము బట్టి సర్వమును కలుగుచునుండును, కాలము బట్టి వచ్చుమని కల్మికిలేమకి రాకపోకకు కాలమే అన్ని రీతులకు కారణము. ఎంచి చూడ ఈ కాలము లొంగదీయని దొకండును లేడు కదా ఈ ధరస్థలి. धर्मराज के ओठों पर मुस्कान आई और उन्होंने पूरे धैर्य से कहा, द्रौपदी, काल यानी समय ही सबका कारण होता है. समृद्धि, धन धान्य, गरीबी सबके लिए काल ही मूल कारण है. ये समय ही है जो ये सब परिस्थितियां लेकर आता है. इस जगत में समय को कोई जीत नहीं पाया है. द्रौपदी, काल ही सबके लिए मूल कारण है. ప్రేమ స్వరూపులారా, కాలము చాలా ప్రధానమైనటువంటిది, విలువైనటువంటిది. प्रेम स्वरूपो, काल ही सबसे प्रधान है और सबसे मूल्यवान है. మంచి కార్యములు చేయుటలో కాలమును వ్యర్థము చేయరాదు. सत्कर्मों को छोड़कर हमें अन्य कर्मों में समय को व्यर्थ गंवाना नहीं चाहिए. ఎప్పటికప్పుడే మంచి కార్యములు చేయుటలో మనము ముందంజ వెయ్యాలి. समय समय पर हमें बिना समय को व्यर्थ गवाए भले कार्यों को हाथों में ले लेना चाहिए. ఏనాడో ఎప్పుడో చేస్తామనుకోవటము కేవలం కాలం మన స్వాధీనంలో లేదు. हमें भले कार्यों को ये सोचकर लंबित नहीं रखना चाहिए कि भविष्य में कभी इसे कर लेंगे, क्योंकि भविष्य का समय हमारे नियंत्रण में नहीं है. కాలమునకు ఎవ్వరు కూడాను మిత్రుడు కాడు.
काल का कोई मित्र नहीं होता। సర్వులు కాలమును అనుసరించవలసినదే కానీ కాలము ఎవరిని అనుసరించదు. सभी को काल का अनुसरण करना पड़ता है, काल किसी का अनुसरण नहीं करता। కనుక కాలమును వ్యర్థము చేయక, इसलिए समय को व्यर्थ मत गवाओ। కాయమును నిరర్థకము గావించుకొనక, अपनी काया यानी देह को निरर्थक मत जाने दो। కర్మలను సార్థకం చేసుకోవాలి. अपने कर्मों को सार्थक करो। అది ఏ ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. यह प्रत्येक मानव का प्रधान कर्तव्य है। समस्त लोक